దీని రేటు మా అమ్మకి తెలిస్తే నన్ను ఇంట్లో చెల్లగొట్టేస్తా. మా అన్నయ్య నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అయ్యా హ్యాండ్ ఓపెన్ చేయొచ్చు. ఫైనలీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నా బర్త్డేకి గిఫ్ట్ కొనుక్కోవడానికి వచ్చాం. ఇక్కడ ఉంటే ఇక్కడ కొనుక్కుంటాం. కాస్కోకి వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఉందో లేదు చూసి కొనుక్కోవాలి గిఫ్ట్. అది మ్యాటర్. లోపలికి వెళ్ళాలి, నచ్చింది కొనుక్కోవాలి, రావాలి బయటికి. డబ్బులు కట్టేది మనం కాదు, కానీ గిఫ్ట్ మనమే కొనుక్కుంటాం. పైసలు మనీ, కానీ డబ్బులు మనం కట్టాం. నాకు అర్థం కాలేదు సార్. అది లాజిక్. పోదాం కదా, లెట్స్ గో సైడ్. ఇది వాటర్ బాటిల్స్ కోసం అంటాం. ఇదంతా వాటర్ బాటిల్ ఇట్లనే తాగుతారు. ట్యాప్ వాటర్ ఉంది. ఆల్రెడీ మొన్న వచ్చాం కదా, మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాం. మొన్న ల్యాప్టాప్ చూసా, సో అన్నిటికంటే బెస్ట్ ప్రైస్ ఇక్కడే ఉంది. వాళ్ళని అడిగి మ్యాటర్ ఎందుకు కనుక్కొని మాట్లాడి వి విల్ సెట్ డౌన్ ఆల్ ది థింగ్స్ అండ్ దెన్ వీ నీడ్ టు బై ద థింగ్ ఐ వాంట్. వచ్చిన ఐటమ్ వరకు వచ్చేసాము. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడి ఎంత ఎద్దో చూసి కొనుక్కోవాలి. ఇక అంతే, లేపనిగా లేదు. దిస్ ద ప్రోడక్ట్ ఐ వాంట్ బై. లేపనికే లేదు ఇది. లేపనీకి ఉంటే బాగుండు. అదే మన దగ్గర అయితే లేపనీకి ఉంటుంది. రేపు ఇష్టం ఉంటే వాడుకోవచ్చు. 24 GB అవసరం, 16 GB చాలు మనకి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. కొనడానికి వచ్చాము. ఇక్కడ ఎవరు లేరు, ఎత్తుకుతున్నాం మనుషులు. అయ్యా మాకు ల్యాప్టాప్ కావాలి, ఎంత తగ్గిస్తావు ఏందని మాట్లాడడానికి ఒక మనిషి కావాలి కదా, ఇలా పనిచేసే వాళ్ళు కావాలి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. 5 minutes later. కావాలని ఇదేదో ఇచ్చారు ఫ్రెండ్స్, ఇదేదో ఇచ్చారు. దీనిలో ఆడ వెళ్ళి కౌంటర్లో కలెక్ట్ చేసుకోమన్నాడు. వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. దిస్ వన్ దే హ్యావ్ గివెన్, సో వీ నీడ్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద కౌంటర్. యాపిల్ కేర్ మనకు కావాలన్నారు. మనకి యాపిల్ కేర్ అవసరం లేదు. ఆమె చేతిలో ఉంది స్లిప్. తీసుకొచ్చి అన్బాక్స్ చేస్తారు, చూద్దాం. మా అన్నయ్య నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. వెరీ వెరీ హ్యాపీ. ఇండియా పోయినాక మా అన్నగా నెంబర్ బ్లాక్ చేస్తాను. వాడికి సంబంధం లేదు. థ్యాంక్స్ ఫర్ గిఫ్టింగ్ దిస్ థింగ్. ఫస్ట్ మ్యాక్ బుక్. ఆంటీ ఉంది కదా, ఆంటీ లోపల పోతుంది. లోపల పోయి తీసుకొస్తుంది. పెద్ద స్టోర్ ఉంది లోపల. ఆ స్టోర్లోకి ఒకటి వేసుకొస్తుంది. క్రేస్ ఆన్లైన్లో చూసాము, ఆన్లైన్లో ఎక్కడ లేదు. సో డైరెక్ట్ స్టోర్కి వచ్చాము, కాస్కోకి. అక్కడ చూసాము, సో ఉంది. మ్యాక్ బుక్ వచ్చింది మ్యాక్ బుక్. అదే మనది. ఓపెన్ చేయొచ్చు అనుకుంటే ఎప్పుడు ఓపెన్ చేద్దాం. అంటే ఏదో చదువుతుంది. ఓకే, హాయిగా బిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి అన్బాక్స్ చేసి పండగ చేద్దాం. We got the bill, we got the laptop, and we are moving to home. లైఫ్లో ఫస్ట్ మ్యాక్ రా. ఎలా ఉంటుంది వచ్చింది ఫస్ట్ దీన్ని నేర్చుకోవాలి. మ్యాక్ అంటే లైనక్స్ లాగా ఉంటుంది కదా, సో వీ నీడ్ టు లర్న్ ఆల్ దోస్ థింగ్స్. అసలు ఎందుకు మనం మ్యాక్ కొన్నాము అదనేది అన్బాక్స్ చేస్తూ మనం ఆడుకుంటాం. ఇంటికి వెళ్ళి అన్బాక్స్ చేద్దాం. యా, అక్కొకసారి డబ్బా ఇవ్వ. థ్యాంక్ యూ. ఇదిగో ఇదే డబ్బా. చీజ్ డబ్బా వచ్చింది. We got the Mac book M4 Pro. దయచేసి ప్లీజ్ డోంట్ కమెంట్ ఆర్ డోంట్ ఆస్క్ వాట్ ఈస్ ద ప్రైస్. ఇంట్లో తెలిస్తే మింగులు పడతాయి. మా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కొట్టేస్తుంది. 100% ఇంట్లోకి వెళ్ళి కొట్టేస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ప్రైస్ ఇన్ ద కమెంట్స్. అంటే ఇప్పుడు ఎవరు చూడడం చూస్తే డోంట్ ఆస్క్ దోస్ థింగ్స్ ప్లీజ్. అలాంగ్ విత్ దిస్ ఇంకో థింగ్ బై చేద్దామని వచ్చా. దట్టు అది మర్చిపోయా, అసలు దాని గురించి మర్చిపోయా. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వెళ్ళినప్పుడు ఐ విల్ బై సపరేట్లీ దట్ వన్. ఇక్కడ అంతే ఫ్రెండ్స్, వచ్చింది ఆమె బిల్లు కొట్టింది, తీసుకున్నట్టు పోండి అంటుంది. మళ్ళీ అటు పోయినాక వాడు ల్యాప్టాప్ తెచ్చేసిండు. అదే మన దగ్గర అయితే ఈఎంఐ ఎంత, ఇదెంత, అదెంత, ఈ కార్డు వాడాలి, ఈ కార్డు వాడాలి, అవన్నీ మాట్లాడుతుంది. బట్ ఇక్కడ అంత సోది పెట్టట్లే ఆమె. ఫ్రెండ్స్, వచ్చిన పని అయిపోయింది, ఇంటికి పోతున్నాం. కాస్కో హోల్సేల్లో కత్తి లాంటి ల్యాప్టాప్ కొన్నాం.
hours later. వచ్చేసింది మొత్తానికి. ఇంటికి పట్టుకొచ్చాక ఇప్పుడు ఓపెన్ చేయాలి. కాకపోతే రాహుకాలం, దుర్ముహూర్తం, అమృత గడలి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని ఓపెన్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏ డ్రీమ్ ఐ థింక్. Few moments later. ఫ్రెండ్స్, మొత్తానికి మన దగ్గర కూడా ఒక మ్యాక్ ఐటమ్ వచ్చింది. పీస్ లెట్స్ అన్బాక్స్ దిస్. యాక్చువల్లీ నాకు మ్యాక్ ప్రొడక్ట్స్ అంటే పడదు, బట్ ఇంకా తప్పక తీసుకోవాల్సి వచ్చింది. ఇక వై అనేదాన్ని మనం అన్బాక్స్ చేస్తూ ఓపెన్ చెప్తా. ఇది బాక్స్, ఇది లాగమన్నాడు, లాగాలి. బలి చెక్కోతా కనిపిస్తుందా? ఇగోండి, విండోస్ ఓపెన్ అయ్యాయి. కానీ ఇది మ్యాక్ విండోస్ కాదు. ఏ బ్రో, ఏ జీవితంలోకి మ్యాక్ వచ్చింది. కొన్ని పోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఏ మ్యాక్ బుక్. మేబీ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అప్పుడు దీన్ని వాడడం నేర్చుకోవాలి. లెట్స్ ఓపెన్ దిస్. అబ్బా, అండ్ దిస్ వన్ ఈజ్ 14-inch యాపిల్ ప్రోడక్ట్. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు యాపిల్ ప్రొడక్ట్స్ అస్సలు పడవు. నా ఫోన్ కూడా శాంసంగ్ ఫోనే, ఐఫోన్ ఇంకోవచ్చు, బట్ నాకు ఎందుకన్నా పడదు. బట్ ఇంకా కంపల్సరీగా దీనికి ఉన్న రిక్వైర్మెంట్స్, దీనికి ఉన్న లాంగ్ టర్మ్నెస్ని బట్టి ఇది తీసుకోవాల్సి వచ్చింది, ఇంత ఖర్చు పెట్టి. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. అంటే కొంచెం మన కలర్ గురించి ఆలోచించలేదు. ఇది బ్లాక్ కలర్, ఆయన నాకు బ్లాక్ కలర్ ఇష్టము. సో యాక్చువల్లీ సిల్వర్ కలర్ అయితే ఇంకా కొంచెం యాపిల్ లోగో అంతా సెట్ ఉంటుండే, బట్ దిస్ వన్ ఈజ్ పర్సనల్. ఎందుకంటే ఈ కలర్ పైసలు తక్కువ కదా. యాక్చువల్లీ ఈ కలర్ ఒకటే అవైలబుల్ ఉంది, ఆ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో అందుకే ఇది తీసుకున్నాం. ఇది ఇలా ఓపెన్ చేసి ఇలా తీస్తే సారీ, ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయింది. తప్పుగా తీస్తుంది, ఓవర్ ఎక్సైట్మెంట్. అది దిస్ వన్ యాపిల్ లోగో, దిస్ హ్యాస్ సమ్ బ్రాండ్, బట్ ఇది నాకు పడదు. బట్ అయినా కూడా తీసుకున్నా, ఇక తప్పదు. సో ఫస్ట్ ఇది పక్క పెడదాం. ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అంట. ఏదో డబ్బా ఉంది. యాపిల్ కేర్ అలాంటివి మనం టచ్ చేయలేదు ఫ్రెండ్స్, బికాస్ అండ్ వెల్కమ్ టు మ్యాక్ బుక్ ప్రో. చిన్న గైడ్ ఇచ్చాడు. 4 టచ్ కీప్యాడ్ అంటే లైక్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇచ్చాడు దీంట్లో. లైక్ మ్యాక్ బుక్ కెమెరాస్, సమ్ లోపల మెనూ బార్ అవన్నీ ఉన్నాయి. ఇది సమ్ వార్నింగ్స్ ఎలా యూజ్ చేయాలి అని. దెన్ ఒక డబ్బా ఉంది. సింపుల్ ఏంటిది, ఎలా వాడాలి తెలియట్లా. లోపల ఏదో ఉంది, చంపుదాంలే మొత్తం. యా, ఓ సారీ ఫ్రెండ్స్, ఇది జస్ట్ వాటర్ అంతే, దానిలో అవే ఉన్నాయి. అండ్ దిస్ వన్ మ్యాక్ సేఫ్ కేబుల్. ఇది యాపిల్కి ఇట్లా ఉంటుంది, మరి ఎందుకో నాకు తెలియదు. ఇట్స్ టైప్ C1. ఇది వైట్ ఉంది, ఇది బ్లాక్ ఉంది. అందుకురా భయ్యా, ఇది బయటికి ఎట్లా వచ్చింది? అన్న బయటికి ఎలా వస్తుందా? ఓకే, ఇలా బయటకు వస్తుంది అంతే. ఇక్కడ USB పోర్ట్ ఉంది. ఫస్ట్ ఇది ఆన్ చేయాలి కదా. ఆన్ చేసినాక అప్పుడు మనం దీని మీద కూడా యాపిల్స్ లోగో ఉంది. ఇలా ఉంది కదా, టైప్ C. ఇలా పెట్టాలి అంతే. ఇది పెట్టేసి దీన్ని వాడుకోవాలి. అదే ఫ్రెండ్స్, యాజ్ఎఫ్ అయితే దీనిలో ఇవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది ఆన్ చేసి సెటప్ చేద్దాం. ఇది ఆన్ చేయాలి. ఆన్ అవుతుంది, వర్క్ అవుతుందంటే ఓకే, లైన్ గుడ్. లేదంటే మళ్ళీ రిటర్న్ చేయాలి. వాళ్ళు అదే చెప్పారు, చెక్ చేసుకోండి. చెక్ చేశాక ఇట్ ఈస్ వర్కింగ్ దెన్ ఫైన్, లేదంటే మళ్ళీ రిటర్న్ చేయండి అన్నారు. సో ఓపెన్ చేద్దాం. మనం చేసిన మెస్ అలాగే ఉంది.
సో ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. బల బల పడిచి ఊచకోత ఇది మన ల్యాప్టాప్. ఎట్ నుంచి ఓపెన్ చేయాలి భయ్యా? దిస్ ద వన్ వీ నీడ్ టు ఓపెన్ ఫ్రమ్ దిస్ సైడ్. ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. సారీ, ఇట్స్ నుంచి కాదు. దిస్ ఇన్ యాపిల్ లోగో. ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. సింగిల్ స్లైడ్. ఒక హ్యాండ్తో ఓపెన్ చేయొచ్చా? యా, హ్యాండ్తో ఓపెన్ చేయొచ్చు. ఫైనలీ యాపిల్ లోగో. ఏ ఏ ఏ ఏ ఏ హలో 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 హలో. ఏం సార్ చైనీస్లో వస్తుంది? సార్ నేను చైనీస్ కాదు భయ్యా. భయ్యా నేను చైనీస్ కాదు. అన్ని లాంగ్వేజ్లు వస్తుందా? ఓకే ఓకే, ఫైనలీ. హోలా. అమ్మా ఎన్ని లాంగ్వేజ్లు వచ్చిద్దిరా ఇది. To use English as the main language, press the return key. సిరి ఆగమ్మా, నువ్వు సిరి అయినా నాకు తెలియదు. ఏం అర్థం కావట్లేదు ఇది. అందుకే చెప్పేదా మనకేం తెలియదు. బట్ దీన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే దీనిలో చాలా బాగుంటుంది కదా. సో నీట్ టు లర్న్ ఇట్. సో ట్రై చేద్దాం. ఏంటంటే మౌజ్ వర్క్ అట్లా మేబీ స్టార్టింగ్లో మౌజ్ కీప్యాడ్ వర్క్ అదేమో ఓన్లీ కీబోర్డ్ వర్క్ అవుతుంది. ఎంటర్ కొడుతున్న లాంగ్వేజ్ తీసుకోవట్లేదు అది. ఐ డోంట్ గెట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అదేదో కమాండ్స్ ఓపెన్ అయింది. Display brightness 44%. యాక్చువల్లీ మౌస్ వర్క్ అవుతుంది. ఎట్లా వాడాలో తెలియదు కదా, అందుకే దీని మీద ప్రెస్ చేయాలంట. ఓకే, లైక్ ఎట్లా అంటే ఇక్కడ కీబోర్డ్ కింద దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఎస్, యా ఫ్రెండ్స్, సెట్టింగ్ అయిపోయింది. యాక్చువల్ కీబోర్డ్లో వర్క్ అవుతుంది కానీ కీప్యాడ్ మీద క్లిక్ చేయాలని నాకు తెలియదు. ఇట్స్ బిగినర్స్ మిస్టేక్. సో అపాలజీస్ ఫర్ దట్. సెట్ చేస్తున్నా, లైక్ పాస్వర్డ్ క్లిక్ చేసా, కనెక్ట్ అవుతుంది. అది కనెక్టింగ్ అని వస్తుంది కదా. సో అది మ్యాటర్. దీనికి కెమెరా సెట్టింగ్ లేదు. కెమెరా సెట్టింగ్ లేదు, ఓన్లీ డైరెక్ట్ కెమెరా ఉంది. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే మ్యాక్సేఫ్ ఛార్జరు, 2 టైప్-సి, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి 3mm జాక్ అనుకుంటుంది. యా, దెన్ ఇట్ సైడు మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి HDMI పోర్ట్, ఇంకో టైప్-సి పోర్ట్. ఎస్, డేటా ప్రైవసీ అనేది ఉంటుంది. ఏ క్లిక్ ఇట్. క్రియేట్ మ్యాక్ అకౌంట్. యా, వీ షుడ్ క్రియేట్ దట్ వన్. మ్యాక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఐ గోనా క్రియేట్ దట్ వన్. యాక్చువల్లీ ఇది ఎందుకు కొన్నా అంటే ఫస్ట్ నా దగ్గర నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా డాడీ కొనిచ్చాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా డాడీ నాకు ఒక విండోస్ ల్యాప్టాప్ కొనిచ్చాడు, లైక్ HP అది. సో ఏమైందంటే అది 60,000 పెట్టి కొన్నాక 3 years మంచిగా వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే హార్డ్ డిస్క్ పోయింది. మళ్ళీ ఒక 14,000, అంటే ఎంత అయింది, 74,000. మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ హార్డ్ డిస్క్ క్రాష్ అయింది. మళ్ళీ ఒక 14,000 సంథింగ్, 10 అట్లా అయింది. సో ఈ 74 మళ్ళీ 478, ఒకటి 88. మళ్ళీ ఒక 1 year బ్యాక్ బ్యాటరీ పోయింది, మళ్ళీ NIC కార్డ్ సంథింగ్ ఏదో పోయింది, మళ్ళీ హార్డ్ డిస్క్ పోతే మళ్ళీ ఒక 10,000 పెట్టి బ్యాటరీ అవన్నీ వేయించేసారు. కొంచెం తక్కువ వేయించా, SSD కూడా చీప్ది. అన్నీ కలిపి 88,000-90,000 అయింది. ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా మొత్తం రీసెర్చ్ చేస్తుంటే ఇంకా మ్యాక్ ఇంకా లాంగ్ టర్మ్ కోసం మినిమం ఒక 7 years 8 years వస్తుంది అని అనుకున్నా. సో ఇంకా అది వస్తుంది కదా అని చెప్పి ఇంకా కొంచెం ఖర్చైనా పర్లేదు అని చెప్పి ఇంకా మ్యాక్ తీసుకున్నాను. బికాస్ నాకు లాంగ్ టర్మ్ కావాలి, ఇలాంటి ఇష్యూస్ రావద్దు. ఇంకా రీసెర్చ్ చేస్తే చాలా యూట్యూబ్ వీడియోలు చూసిన, సెర్చ్ చేస్తే అది చేస్తే మ్యాక్ ఉంటుంది లాంగ్ టర్మ్కి అని అన్నారు. సో ఇంకా తీసుకున్నా. ఇక అది మ్యాటర్ అంతా తీసుకున్నా. అది ఎలాగూ నేను కొన్నప్పటి నుంచి వాడిన 5 సంవత్సరాల్లో
80,000-90,000 పెట్టిన దానికి ఆల్మోస్ట్. సో ఇంకా అంత పెట్టే బదులు ఇది కొనుక్కుంటే అయిపోద్ది. అట్‌మోస్ట్ ఇది 88,000-90,000కి మ్యాక్‌బుక్ ఎయిర్ వస్తుంది. బట్ నేను వాడే కండిషన్స్, మా ఇంట్లో ఉండే కండిషన్స్‌కి నేను దానికి ఫ్యాన్ ఉండదు కదా! సో హీట్ అయిపోతుంటది. అదే దీనికంటే ఫ్యాన్ ఉంటది. మళ్ళీ ఎయిర్‌కి పోర్ట్స్ ఉండవు. సో ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా పోతే పోయిందని చెప్పి తీసేసుకున్నా ఇక. అది మ్యాటర్. అందుకు నేను మ్యాక్ తీసుకోవాల్సొచ్చింది. అందుకు నేను మ్యాక్‌కి స్విచ్ అవ్వాల్సొచ్చింది. అకౌంట్ సెటప్ చేశా. కంటిన్యూ కొడుతున్నా. సో కంటిన్యూ అయితుంది. అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో అదే నాకు చూపిస్తుంది. ఎందుకంటే కొంచెం పర్సనల్ డేటా, సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఆల్ దోస్ అందుకే అది క్రియేట్ అయినాక చూపిస్తా. ఫోన్ ఏమో శాంసంగ్, ఇదేమో అది. యాక్చువల్లీ శాంసంగ్ తీసుకోవాలండి ఫస్ట్ నాకు. బట్ అది విండోస్ కదా, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పి తీసుకోలే. అదే శాంసంగ్ అనుకో, ఎకోసిస్టమ్ కూడా అన్ని శాంసంగ్ ఎకోసిస్టమ్ లైక్ ఫోన్కి దీనికి ఇట్లా గెలాక్సీ ఇది ఉంటుంది, అది డ్యూయల్ స్క్రీన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం ఫోన్లో ఉన్నవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్తో ల్యాప్టాప్లో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అట్లా తీసుకోవచ్చు. బట్ ఎందుకులే, ఇంకా లాంగ్ టర్మ్ కనెక్టివిటీ కావాలని చెప్పి ఇది తీసుకున్నా ఇక. వెల్కమ్ టు ద మ్యాక్బుక్. ఫైనలీ we have set up the MacBook M4 Pro. మొత్తానికి సెట్ చేసాం మ్యాక్బుక్ని. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ చూపిస్తాలే. బట్ ప్రజెంట్ అయితే ఫైనల్లీ సెట్ చేశాను. అది ఓపెన్ అయ్యింది. బుక్ ఓపెన్ చేసాం, సెట్ చేసాం. బట్ మ్యాక్బుక్ ఓపెన్ చేసి సెట్ చేసినాము. బట్ ఇది ఇప్పుడు మళ్ళీ నేను అన్ని చూపించి అంత పెద్ద 20-30 నిమిషాల వీడియో అయిపోద్ది. సో ప్రజెంట్ ఏంటంటే ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం ఎక్సైట్మెంట్, ఆనందం, అంత ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఈ వీడియో అనుకుంటున్నా. ఏముందిరా క్వాలిటీ రే, మామూలు క్వాలిటీ కాదు, పిచ్చ క్లారిటీ ఉంది. పండగే పండగ. దట్స్ ఎ వీడియో ఫ్రెండ్స్. టాటా బాయ్.